వైపు ఆయనకి విపరీతమైనటువంటి వెన్నునొప్పి, చాలా అంటే చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం ఉంది, వెన్నునొప్పితో బాగా బాధపడుతున్నారు. అట్లాంటి పరిస్థితిని ఎదుర్కొంటూ కూడా ఇంకొక వైపు అకీరానందన్ పుట్టినరోజు, చిన్న బాబు 8 సంవత్సరాల బాబు, క్లియర్ గా ఈ దేశంలో కూడా లేదంటే హుటాహుటిన వెళ్లే సిచ్యువేషన్ కూడా లేదు. టైం కి ఫ్లైట్ దొరకాలి, ఫ్లైట్ నుంచి మళ్ళీ అంత దూరం ప్రయాణం చేసి మళ్ళీ అక్కడ రీచ్ అవ్వాలి, ఆ బాబుని చూసుకోవాలి. అట్లాంటి సుదూరమైనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి కొడుకు చదువుతున్న స్కూల్లో అగ్ని ప్రమాదం సంభవించింది. కానీ గాయాలయ్యాయి ఆ బాబు, కాళ్ళు చేతులకి గాయాలయ్యాయి. బ్లాక్ స్మోక్ అలముకోవడం వల్ల అది పీల్చలేక శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడినటువంటి కండిషన్ లో ఇమీడియట్ గా హాస్పిటల్ కి తరలించారని వచ్చినటువంటి సమాచారం. అంత చిన్న బాబు, అంత ప్రమాదం జరిగితే ఈ మణిష్ఠానాలో ఆ ప్లేస్ లో మనం ఉంది అంటే అసలు ఆలోచిస్తుంటేనే గుండె బరువు ఎక్కుతుంది సార్. బిడ్డలు ఎదురు చూస్తూ ఉంటారు, వాళ్ళకి నేను వస్తానని మాట ఇచ్చాను, వాళ్ళు నా కోసం ఏర్పాట్లు చేసుకుని ఉంటారు, వాళ్ళకి ఇచ్చిన మాట నేను నిలబెట్టుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు కోసం నన్ను నాయకుడిగా చేశారు కాబట్టి వాళ్ళ కోసం నేను నిలబడాలి. కొడుకు జరిగినటువంటి ప్రమాదాన్ని కూడా సెకండ్ ప్రయారిటీ కింద తీసుకొని ఆ గిరిపుత్రుల బిడ్డల కోసం వెళ్లాల్సినటువంటి కార్యక్రమాన్ని ప్రథమ ప్రయారిటీ కింద తీసుకున్నటువంటి గొప్ప వ్యక్తి